ఇప్పటి నుంచి 7 ఫిబ్రవరి వరకు ఆయన యొక్క ఆఖరి దర్శనాన్ని అక్కడికి వెళ్ళిన వాళ్ళకి చూసే భాగ్యం కలిగింది. చాలామంది ప్రపంచం నలుమూలల నుంచి కూడా ఆయన ఆఖరి దర్శనం కోసం రావడం జరిగింది అక్కడికి. అయితే బాబా కరుణామయుడు కాబట్టి ఏ అవతారంలో కూడా దొరకని సౌలభ్యం మనకి ఈ అవతారంలో దొరికింది. ఏంటంటే ఆయన యొక్క ఆఖరి దర్శనాన్ని ఈ వీడియోల రూపంలో మనం కూడా ఈరోజు చూడగలగడం. ఈరోజు బాబా యొక్క మొదటి సహవాస్ ఏ విధంగా జరిగింది అనేది తెలుసుకుందాం. The first Amar Tithi on Mehrabad Hill, that 31st January 1970. జనవరి 31. Every year, now it is being Baba's Amar Tithi it is performed every year, 31st January. What is meant by Amar Tithi means? It is an occasion where Baba lovers from all over the world, from all regions of life, assemble at the tombstone of their beloved father in remembrance of physical body dropped by him and expressing their love towards him in different ways. That is singing, bhajans, drama, dance, so many things. Like that, they are expressing their love towards Baba. ఇక బాబా బాడీ డ్రాప్ చేసిన తర్వాత ప్రతి జనవరి 31కి అమరతిథి అని మనం జరుపుకుంటున్నాము. అయితే అసలు అమరతిథి అంటే అర్థం ఏమిటి అంటే బాబా శరీరాన్ని త్యజించారు కాబట్టి దాని గుర్తుగా మనం అందరం కూడా బాబా ప్రేమికులందరూ కూడా ప్రపంచ నలుమూలల నుంచి వివిధ దేశాల నుంచి కూడా అలాగే అన్ని మతాల నుంచి ఆయన యొక్క టోంబ్ దగ్గర మనం అందరం కూడా ఆయన ఆ రోజు గుర్తుగా మనం వెళ్ళడం జరుగుతుంది. అలాగే ఆ ప్రేమికులందరూ కూడా తమ ప్రేమను వివిధ రకాలుగా వాళ్ళు వ్యక్తీకరించే రోజు అది. పాటల ద్వారా అయితేనేమి, డాన్స్ల ద్వారా అయితేనేమి వాళ్ళు బాబాకు తమ ప్రేమను వ్యక్తీకరిస్తారు. So before that Amar Tithi date, there was a circular was issued from the trust office. That is the trust circular number 1, issued on 1st November 1969 by Adi Kairani. మరి అమరతిథి నిర్వహించడానికి ఈ ట్రస్ట్ వాళ్ళు దానికి సంబంధించిన సూచనలను సర్క్యులర్ రూపంలో, అది మొట్టమొదటి సర్క్యులర్, అది నవంబర్ 1, 1969 ఆది కైరాని రిలీజ్ చేయడం జరిగింది. What are the information given in a brief? I would like to share some information given in that circular in a brief way. First anniversary of Avatar Mehrabad Hill will be observed for 2 days. So first Amar Tithi was conducted for 2 days. That is 31st January and 1st February 1970. Only 2 days it was observed. అయితే ఈ అమరతిథిని మొట్టమొదటి అమరతిథిని 2 రోజులు జరుపుకోవాలి అని వాళ్ళు సర్క్యులర్లో తెలియపరిచారు. 31st జనవరి అలాగే ఫిబ్రవరి 1న. The condition was put like that. The pilgrim should reach by 4 p.m. on 30th January 1970 evening. That is the condition. Not before that. They should leave Mehrabad anytime soon after lunch on 2nd February 70, and further facilities of boarding and lodging will not be available after 4 p.m. on 2nd February. This is another important condition put for the Baba lovers. అయితే దాంట్లో ఉన్న కండిషన్స్ ఏంటంటే 31న జరుపుకోవాలి కాబట్టి ఎవరు కూడా సాయంత్రం 30వ తారీఖు 4 గంటల కంటే ముందు అక్కడికి రాకూడదు. అలాగే 2వ తారీఖును కూడా వాళ్ళు లంచ్ చేసిన తర్వాత వెళ్ళిపోవాలి. అంటే వాళ్ళు ప్రొవైడ్ చేసే లాడ్జింగ్ ఫెసిలిటీస్ కానీ, బోర్డింగ్ అవన్నీ కూడా 2వ తారీఖు తర్వాత 4 గంటల తర్వాత వాళ్ళకి ఇవ్వడం కుదరదు అని చెప్పారు. So all lodging and boarding facility at Lower Mehrabad.
And so they are requested to pay ₹2 as a registration fees. What is now they are collecting? Few years back it was ₹50. Now from this year it was ₹100 they are collecting. The first Amartiti, the donation collected is ₹2. And children below 5 years will not be, they will not be charged. And they have to fill the registration form and pay ₹2 per head for the adults. So they are expected that group heads will lead from each center. And if anybody is not included in the group, so they have to approach that secretary individually and get that registration form and pay that ₹2. This is the condition given at the time. అయితే ఈ ప్రేమికులకి వచ్చే వాళ్ళందరికీ కావాల్సిన లాడ్జింగ్, అదే శానిటరీ అవన్నీ కూడా అన్ని అరేంజ్మెంట్స్ కూడా వీళ్ళు లోయర్ మెహరాబాద్లోనే చేశారు. అప్పుడు వీళ్ళు దానికోసం రిజిస్ట్రేషన్ ఫీజుగా ₹2 చెల్లించాల్సి ఉంటుంది. అదే పిల్లలు 5 సంవత్సరాలు కంటే తక్కువ ఉన్న పిల్లలకైతే రిజిస్ట్రేషన్ ఛార్జీలు కూడా ఏమీ లేవు. అయితే ఈ రిజిస్ట్రేషన్ చెల్లించాలంటే వాళ్ళు దానికి ఒక రిజిస్ట్రేషన్ ఫామ్ అది ఇస్తారు. ఆ ఫామ్ని ఫిల్ చేయాలి. ఆ ఫామ్స్ అవి కూడా ఆ సెంటర్స్ గ్రూప్ లీడర్స్కి ఇచ్చేశారు అవన్నీ. అయితే ఎవరైతే ఇట్లా సెంటర్స్కి కనెక్ట్ అవ్వకుండా వాళ్ళకి వాళ్ళు మెహరాబాద్ వద్దామనుకుంటే ఆదికే ఇరానీ నుంచి ఆ ఫామ్ని వాళ్ళు పోస్టల్ ద్వారా వాళ్ళు తీసుకుని ఆ రిజిస్ట్రేషన్ ఫామ్ అది వాళ్ళకి పంపించాల్సి ఉంటుంది. So what expected? They just expected that there will be 1,000 people will be arriving and the expenditure will be 10,000. And what condition they put is if the number of Baba lovers exceeds 1,000, so the extra expenditure should be borne by the Baba lovers by paying donations. This is another condition in that circular. ఇంకా ఇంకొక కండిషన్ ఏంటంటే ఒక 1000 మంది వస్తే వాళ్ళకి దాదాపుగా ₹10,000 ఖర్చు అవుతుంది అనుకుంటే వాళ్ళు 10,000 వరకు ట్రస్ట్ వాళ్ళు పెట్టుకోగలరు. అంతకంటే ఎక్కువ కనుక వచ్చినట్లయితే బాబా లవర్స్ ఎవరన్నా విరాళాలు ఇచ్చినట్లయితే దాన్ని తీసుకుంటాము అని చెప్పారు. Boarding facilities. So what is the arrangement for boarding? As actually there was nothing, no Andhra canteen or Bombay canteen or any other private stalls were not there. Nothing was, no stalls were at all except one tea shop and one flower shop. That's all, only two. So that's why everything, all the food arrangement was made by the trust itself. So arrangements for boarding will be include breakfast with tea or coffee, lunch, afternoon tea or coffee and dinner. Only this much. No in between taking food. There is no cane juice or nothing was there. No stalls at all. No milk will be supplied to anyone, not even to the children or babies at the dining hall or at the kitchen. So the catering charges will be ₹5 per head. So for all these arrangements, they are charging ₹5 for entire food. Morning, afternoon, dinner, everything including everything is ₹5 at that time. And children below 12 years will be charged half rate, that is ₹2.5. Milk they can take from the stall. One stall is there, they'll be supplying everything, water, coffee, tea, everything by paying extra money in the stall. ఇక వీళ్ళకి ఇచ్చే బోర్డింగ్ ఫెసిలిటీస్లో వాళ్ళకి పొద్దున్నే ఇచ్చే బ్రేక్ఫాస్ట్, టీ, కాఫీ, లంచ్, మధ్యాహ్నం టీ, అలాగే డిన్నర్ ఇవి ఇచ్చేవారు. వాటి కోసం వీళ్ళు ఒక్కొక్క మనిషి నుంచి ₹5 అలాగే 12 సంవత్సరాల వయసు కంటే తక్కువ ఉన్న వాళ్ళ నుంచి దాంట్లో సగం తీసుకున్నారు. టీ, కాఫీ తప్పించి ఎవరికి కూడా పాలు సప్లై చేయలేదు. ఈవెన్ చిన్నపిల్లలకు కూడా అక్కడ లోయర్ మెహరాబాద్లో ఉన్న టీ స్టాల్ నుంచే వాళ్ళు పాలు తీసుకోవాల్సి ఉంటుంది. So they are supplying hot water bath also from 5 AM to 8 AM on 31st January and 2nd February on payment of 25 paise per bucket. Anybody wants to take bath, they have to pay 25 paise for one bucket of hot water.
అక్కడ చలికాలం కాబట్టి అక్కడ స్నానానికి వేడి నీళ్ళు కావాలంటే ఒక్కొక్కళ్ళు 25 పైసలు ఇస్తే వాళ్ళకి ఆ 3 రోజులు కూడా హాట్ వాటర్ అది సప్లై చేస్తాము అని చెప్పారు. Now it is freely being given at present. ఇప్పుడు మనకు అది ఫ్రీగా వస్తుంది హాట్ వాటర్. So there will be also a flower stall at Lower Mehrabad. Flower garlands can be purchased by pilgrims themselves. Only like that, only flower stalls are there, and one tree stall and one flower stall. That's all. No other stalls were there at that time. So they can purchase flower from the flower stall, and there was no carts available. So they are requested to bring full bedding roll. So the pilgrims should also bring enough warm cloths because it was very, very cold at the time, very cold, too much cold. So they are requested to bring their full bedding cloths and warm cloths also. And battery torch also they are requested to bring battery torch because it was night, nothing, no proper electricity was there. So they are requested to bring torch also. అలాగే బాబాకు వేసే పూలదండలైనా, పూలైనా అవన్నీ కూడా కింద లోయర్ మెహ్రాబాద్‌లోనే ఒక పూల దుకాణం ఉండేది. ఇంకా వాళ్ళకి మంచాలవి ప్రొవైడ్ చెయ్యరు. ఎవరికి వాళ్ళు వాళ్ళ బెడ్డింగ్ రోల్స్ తెచ్చుకోవాలని, అలాగే టార్చెస్ తెచ్చుకోవాలని, వులెన్ క్లాత్స్ అవి తెచ్చుకోవాలి. ఎందుకంటే అక్కడ జనవరిలో చాలా చలిగా ఉంటుంది. ఇవన్నీ కూడా మీరు ముందే తెచ్చుకోవాలి అని ఆ సర్క్యులర్‌లో చెప్పారు. So another condition put there, they are not supposed to eat or drink tea or coffee or sleep at night on the premises on the hill at Mehrabad or in the hall at the verandas of the lower Mehrabad. This is another condition. This condition is not there now at present. So previously this condition was there. They are not supposed to drink or eat anything on the top of the hill. Only at lower Mehrabad, and they are not supposed to sleep in the top of the hill as well as any building in the lower Mehrabad. అయితే ఇంకొక కండిషన్ ఏంటంటే, అక్కడికి వచ్చిన వాళ్ళు రాత్రిపూట ఆ కొండ పరిసర ప్రాంతాల్లో ఎటువంటి ఆహారాన్ని గాని తినకూడదు, టీ, కాఫీలవి తాగకూడదు అని చెప్పి. They are not supposed to sleep also on the upper hill near the tomb. టోమ్‌కి దగ్గరలో వాళ్ళు పడుకోవడం కూడా చేయకూడదు, నిద్రపోవడం. Transport facility was provided from railway station to Mehrabad, complete transportation, and even from railway station to that is starting date up to 2nd, that is 30th January to 2nd February, they provided transportation. I think how much amount they ought to pay, something there, where it is. It was having a complete part and leave regularly. Okay. The buses, I see amount I don't forgot. 1 rupee or something was there. I think. So transportation was provided, bus facility just like now also. But how much amount transport facility? Transportation special buses from Ahmedabad railway station are 1 rupee. And below 12 years it is a half rate, that is 50 paisa. So this is arrangement made by the trust. ఇప్పుడున్నట్లుగానే రైల్వే స్టేషన్ నుంచి మెహ్రాబాద్ చేరుకోవాలన్నా, అలాగే అయిపోయిన తర్వాత మెహ్రాబాద్ నుంచి రైల్వే స్టేషన్‌కి వాళ్ళు ట్రాన్స్‌పోర్ట్ బసెస్ ప్రొవైడ్ చేశారు. పెద్దవాళ్ళకైతే రూపాయి, 12 సంవత్సరాల కంటే చిన్న వయసు ఉన్న వాళ్ళకి దాంట్లో సగం తీసుకుంటారు. Volunteer service was also available at that time. So for any help, they requested to contact the volunteers at Lower Mehrabad and near the hill, near the tomb also. ఇప్పుడున్నట్లే అప్పుడు కూడా వాలంటీర్స్ అవి ఉన్నారు. వాళ్ళకి ఎక్కడికన్నా వెళ్ళాలన్నా వాళ్ళకిచ్చిన వసతి వరకు తెలియనట్లయితే వాళ్ళని సంప్రదించొచ్చు అని చెప్పారు. So this is the program list given in the circular. This, so 31st January, what are the programs they have given in here? And 10 to 12 bhajans,
and 12 to 12:15, male pilgrim to observe complete silence. See the silence starting, that 12 to 12:15, the most important point of the function, that is observing silence. So that was started from the first Amar Tithi itself. Like that, there are prayers were there, darshan, bhajans, etc. Normal procedure was there. All the programs were conducted like this. ప్రోగ్రామ్ షెడ్యూల్ చూసినట్లయితే 31 జనవరి రోజు ప్రోగ్రామ్స్ 10 గంటలకు మొదలవుతాయి. 10 నుంచి 12 గంటలకి వివిధ సెంటర్స్ నుంచి వచ్చిన వాళ్ళు భజన్స్ ఉంటాయి. 12 నుంచి 12:15కి ఇప్పుడు కూడా మనం చేస్తున్నట్లుగా సైలెన్స్. 12:15 నుంచి 12:45కి అన్ని భాషల్లో ప్రేయర్, ఇంగ్లీష్, హిందీ, మరాఠీ, తెలుగు భాషల్లో, హిందీ కూడా. 12:50 నుంచి దర్శనం స్టార్ట్ అవుతుంది. 1 నుంచి 5 గంటల వరకు వాళ్ళకి లంచ్, తర్వాత రెస్ట్, అలాగే టీ టైం లోయర్ మెహ్రాబాద్లో. మళ్ళీ 5 నుంచి భజన్స్, 7 నుంచి 9 వరకు డిన్నర్, 9 గంటలకి మళ్ళీ భజన్స్, బాబా దర్శనం. That is next day, that is the 1st February. So program started at 10 a.m., 10 to 12 noon, and from 5 to 7 p.m. All pilgrims are requested to strictly adhere to the above conditions. This is what written by in the circular, and it was signed by Adike Rani, Secretary, Anniversary Observance Committee, Kings Road, Ahmednagar. ఇంకా 1 ఫిబ్రవరిన మళ్ళీ ఉదయం 10 నుంచి 12 గంటల వరకు, అలాగే సాయంత్రం 5 నుంచి 7 గంటల వరకు ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఇంకా ఏమని చెప్పారంటే, వీళ్ళు ఏవైతే ఇప్పటి వరకు రూల్స్ ఇచ్చారో వాటన్నిటికీ కట్టుబడి ఉండాలి అని చెప్పి ఆదికే రాని ఈ సర్క్యులర్ని రిలీజ్ చేయడం జరిగింది. Actual program, what actually happened, let us see now. So the pilgrims started coming the afternoon of 30th January as stated in the circular, and 2 huge pandals were erected at Lower Mehrabad behind the main building, that is behind the now present Mandali Hall. Behind that one, 2 tents, 2 pandals. That is one for ladies and one for male and one for female. One for 1,000 members. Each tent was designed for 1,000 people, to accommodate 1,000 members. So Dr. H.P. Barucha was available for any medical assistance and necessary help on the spot. 30వ తారీఖు మధ్యాహ్నం నుంచి కూడా ప్రేమికులు రావడం మొదలుపెట్టారు. వాళ్ళకి అంటే దాదాపుగా 1700 మంది వచ్చారు. 2 టెంట్లు లోయర్ మెహ్రాబాద్లో ఈ మండలి హాల్ వెనక 2 టెంట్లు వేయడం జరిగింది. లేడీస్కి ఒకటి, జెంట్స్కి ఒకటి. అక్కడ వాళ్ళకి కావాల్సిన వైద్య సదుపాయాల కోసం డాక్టర్ హెచ్పి బరూచా ఉన్నారు. At that time, no hostels were available. Now we have got ABCD hostel and MPC, MPR, so many things are the private guest house, so many things are there. At that time, not a single building for staying, no guest house, nothing, no hostels, only tent. They were supposed to stay in the tent only, in that cold. You can imagine how much suffering was there at that time, without very less facility. ఇప్పుడు మనకున్న ఎంపీఆర్, ఎంపీసీ, ఏబీసీ హాస్టల్స్ ఇవేమీ అప్పట్లో లేవు. ఓన్లీ వాళ్ళు 2 టెంట్ల కిందే ఆ 2 రోజులు ఉండాల్సి వచ్చింది. So arrangement was also made only for food. Arrangement is only by the trust people. That was the Lower Mehrabad only. Upper Mehrabad, nothing was available. No other place for food. And Chaggan Master was the head for all the arranging food. వాళ్ళ భోజన సదుపాయాలన్నీ లోయర్ మెహ్రాబాద్లో జగన్ మాస్టర్ అది చూసుకున్నారు. So near the tomb, one more beautiful pandal was erected just before the tomb, which went up to the wall of the quarters called Meher Retreat. So tent, it was from the tomb to the Meher Retreat, exiting that water tank is there. In that direction, the tent was put, and one platform also constructed. Dais was also provided for singing and other things. So
this is arrangement at the hill. ఇక మెహరాబాద్ కొండ మీద కూడా ఒక టెంట్ వేశారు. చాలా పెద్దది అది. బాబా టోంబ్ దగ్గర నుంచి ఇప్పుడు మెహర్ రిట్రీట్ వాటర్ ట్యాంక్ వరకు కూడా పెద్ద టెంట్. దాంట్లో ఒక డయాస్, దాని మీద ఒక 2000 మంది పిలిగ్రిమ్స్ పట్టేంత డయాస్ కూడా వాళ్ళు రెడీ చేశారు. So the program started from the 31st early morning. Male pilgrim groups walked up to the hill, had Baba's darshan continuously at the tomb, forming themselves in a queue. At that time, there was no token system. There is a single queue. The queue was running for miles together. Once I remember, I also attended long back. A single lane queue it is. So hours together, one has to stand on the queue for taking darshan at the time. So single lane queue was there. Prominent lovers that took their seats on the dais were Saroshi Rani, Adi Rani, secretary, and Elizabeth Patterson. Foreigners were there. Elizabeth Patterson, Kitty Devi, Dr. Henry Murray, and others. The program started exactly at 10 a.m. with singing bhajans, mandals from different centers. ప్రోగ్రామ్ షెడ్యూల్లో ఇచ్చినట్లు ప్రోగ్రామ్ ఉదయం 10 గంటలకు మొదలైంది. అలాగే బాబా దర్శనం కోసం వీళ్ళందరూ కూడా క్యూలో, అప్పట్లో 1700 మంది కాబట్టి ఆ టోకెన్ సిస్టమ్ అది లేదు. వాళ్ళు సింగిల్ క్యూలోనే బాబాని దర్శనం చేసుకున్నారు. వాళ్ళు ఏర్పాటు చేసిన డయాస్ మీద కూర్చున్న వాళ్ళు ఎవరెవరంటే సరోషి రాణి, కుటుంబ శాస్త్రి, ఆయన అప్పుడు అవతార్ మెహర్ బాబా ట్రస్ట్కి చైర్మన్గా ఉన్నారు. ఆదికే ఇరానీ సెక్రటరీగా ఉన్నారు. ఎలిజబెత్ ప్యాటర్సన్, కిట్టి డేవి, హరికెన్ మోర్, ఇంకా కొంతమంది ఆ డయాస్ మీద ఉన్నారు. Bhajans. So prominent among bhajan singing is Madhusudan Party, Sivaram Gandhi from Babuji, group of Kakinada, Bhaskar Raj Party of Tadepalli from both from Andhra, Hamirpur, Jabalpur, groups of lovers from Kanpur, Nagpur, Navsari, Bhopal, Bombay, Ahmednagar, took active part in Sankirtan and other activities. So music was stopped at 11:55 and absolute silence was observed from 12 to 12:15 p.m. So 10 గంటలకు మొదలైన ఈ భజన కార్యక్రమము 11:55 వరకు జరిగింది. అయితే దీంట్లో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు, ముఖ్యంగా ఈ పూనా నుంచి మధుసూదన్ పార్టీ, కాకినాడ నుంచి గాంధీ గ్రూపు, ఇలా తాడేపల్లిగూడెం నుంచి భాస్కర్ రాజు గారు, ఇలా హమీర్పూర్ నుంచి, జబల్పూర్ నుంచి, వివిధ ప్రాంతాల నుంచి కూడా వచ్చిన వాళ్ళు వాళ్ళ భజన సంకీర్తనలు పాడిన తర్వాత 12 నుంచి 12:15 వరకు పూర్తి నిశ్శబ్దాన్ని పాటించారు. Afterwards, there is one portrait, that is Beloved Baba's portrait, life-size bust in the Sadra pose, painted by Srimati Sarala Devi, daughter of late I.V. Sheshagiri Rao Naidu. So she is a daughter of, I think some people may be knowing Sheshagiri Rao, and wife of M.A. Subbarao, duly unveiled by Mehra. So one Meher Baba portrait was unveiled by Mehra Ma'am. ఆ రోజు బాబా సాద్రా వేసుకున్న పెయింట్ ఫోటోని సరళాదేవి గారు, ఆవిడ శేషగిరిరావు నాయుడు గారి కూతురు, అలాగే ఎంవి సుబ్బారావు గారి భార్య, ఆయన అమలాపురానికి చెందినవాడు, ఆంధ్రప్రదేశ్. ఆవిడ వేసిన పెయింటింగ్ని మెహ్రా ఓపెన్ చేయడం జరిగింది. You can see here that Mehra unveiling that photograph, and by the side of Mehra Mani is standing, and the right side you can see the photograph painted by the two Baba lovers. మెహ్రా ఆ ఫోటోపై ఉన్న తెరను తొలగిస్తుంది. ఆ చిత్రంలో చూడొచ్చు మనం.
See the photo. At that time, Meramai, they spoke. She was actually feeling so much sorrow, that with choking voice, with overpowering love for beloved Baba. First she told Baba, addressing Baba, she told, beloved Baba, we are all gathered here in our love for you, may be worthy of your very dear love for us. Your compassion is our strength, which sustains us. Your love is our life. It is yours. May we hold on to your Daman in complete surrender to your will. So this is addressed to Baba. Then by addressing the Baba lovers, she spoke. Dear Meher pilgrims, Jai Baba, we are all gathered here in love to pay homage to Avatar Meher Baba, our divine beloved, who loves us more than we can ever love ourselves. Let us whatever say his Jai, not only say it with our lips, but leave it in our hearts, so that our life becomes a living testimony to his victory. Avatar Meher Baba ki Jai. This is the address. She addressed the Baba lovers gathered there. అయితే ఇక్కడ ఆ రోజు మెహరామాయి మొట్టమొదటిసారిగా అందరి ముందు బాబా ప్రేయర్ చేయడము, అలాగే అందరికీ బాబా యొక్క సందేశాన్ని ఇచ్చారు. ఆవిడ బాబాకి ఏమని ప్రే చేశారంటే, ప్రియమైన బాబా, మీ పట్ల మాకున్న ప్రేమ వల్ల మేమందరము ఇక్కడ సమావేశమయ్యాము. అలాగే మా పట్ల మీకున్న అత్యంతమైన ప్రియమైన ప్రేమకు మేమంతా అర్హులం అవ్వాలి. మేము నీ దామన్ను చివరి వరకు పట్టుకొని ఉండి నీకు సర్వార్పణ అవ్వడం కూడా అది నీ చేయి అని చెప్పి ఆవిడ బాబాకు ప్రే చేసింది. అలాగే అందరికీ ఆవిడ ఏమని మెసేజ్ ఇచ్చిందంటే, జై బాబా అని చెప్పి, మనల్ని మనం ప్రేమించుకునే దానికంటే కూడా మనల్ని మన ప్రీతమ బాబా ఎక్కువగా ప్రేమిస్తున్నారు. మనం అతనికి జై అని చెప్పేటప్పుడు అది మన పెదవుల నుంచే కాదు, మన హృదయం నుంచి రావాలి అని చెప్పి ఆవిడ చెప్పింది. అందువల్ల అలా మనం వెలిబుచ్చే ప్రేమ ఆయన యొక్క విజయానికి సజీవ సాక్ష్యంగా మారుతుంది అని చెప్పి ఆవిడ ఆ సందేశాన్ని ఈ సందర్భంగా చాలా గద్గద స్వరంతో ఆవిడ చెప్పడం జరిగింది. So this is on, you can see here, Meramai is reading that speech. మెహరా స్పీచ్ చదువుతున్న ఫోటో ఇది. So this photo unveiled by Meramai on the right side. You can see that photo also. So this is the gathering. You can see here Meramai speaking, and that dais was there. There in the front, people are sitting here, and the speech of Meramai was translated into Hindi, Marathi by Mrs. Dake Palkar, and into Telugu by Mrs. Jagdamba. Then Parvardigar prayers was recited in English by Dr. Murray, in Hindi by Sardar Amar Singh Saigal, in Marathi by Sri K.N. Soman, in Telugu by K.V. Suryanarayana, in Tamil by Sri Srinivasan, and in Bengali by another Babala. So this is what happened. Afterwards, Aarti was sung in Hindi and then in English. So this is how what has happened at that time. Now everything is changed now. So many languages Parvardigar prayer was recited on that day. మెహరామాయి స్పీచ్ అయిపోయిన తర్వాత దాన్ని మరాఠీ, హిందీ, తెలుగులోకి ట్రాన్స్లేట్ చేశారు. తర్వాత పర్వర్దిగార్ ప్రేయర్ని ఇంగ్లీష్లో, హిందీలో, మరాఠీ, తెలుగు అన్ని భాషల్లో వాళ్ళు చదవడం జరిగింది. కానీ ఇప్పుడు మనం చూసినట్లయితే ఇప్పుడు మనకి ఓన్లీ ఇంగ్లీష్లోనే మనకి పర్వర్దిగార్ ప్రేయర్ ఉంటుంది. తర్వాత హారతి చేశారు హిందీ, ఇంగ్లీష్లో హారతి కూడా. So then darshan program started by Meramai. First Meramai took darshan of Baba and other women mandali. So then darshan continued up to 2 p.m. Then they went down the hill for lunch.
had their lunch in their pendal, where there were tables and chairs were provided for taking lunch for about 500 to 600 people at a time. That arrangement was made in the lower Mehrabad. So you can see this is Mehramai. You can see at that time at the first Amartiti, this is the photo of Mehramai and the first Amartiti, and you can see here Mehramai bowing down at the threshold to come into the Samadhi. You can see Mane standing behind her. Mehramai is bowing down at the threshold. This is other Baba lover taking darshan. So this is what happened on that day. అయితే మెహ్రా ఫస్ట్ బాబా దర్శనం తీసుకున్న తర్వాత మిగతా వాళ్ళంతా కూడా ఉమెన్ మండలి అలాగే మిగతా వాళ్ళు బాబా దర్శనానికి వెళ్ళారు. తర్వాత 2 గంటలకి వీళ్ళు లోయర్ మెహ్రాబాద్ వాళ్ళకి అక్కడ ఆల్రెడీ టేబుల్స్, చైర్స్ అన్నీ కూడా వేశారు భోజనానికి. ఒకేసారి 500-600 మంది భోజనం చేయొచ్చు. ఫస్ట్ అమర్నాథ్ రోజు మెహ్రా పిక్చర్ ఇది. మెహ్రా మనం ఈ చిత్రంలో చూడొచ్చు. ఆవిడ బాబాకి లోపలికి వెళ్ళేటప్పుడు గడపకు కూడా నమస్కరించి వెళ్తున్నారు. So once again, 5:30 p.m. again gathered in the hill, and music parties continued singing Baba's praise. So some Baba lovers went to Mehrazad. Actually, at that time there was permission was there to go to Mehrazad, where now that permission is not there. Nobody can go to Mehrazad during that time, Amartiti time. And 6:30 p.m. there was a film show also. And then so Baba's films are shown. At dinner again, there was Sankirtan by Aranganj Bhajan Party and other Marathi groups. Some of the lovers have spent the whole night there at the tomb of beloved Baba, thinking and talking about him and singing his praise. ఇక ఆ రోజు సాయంత్రం 5:30కి మళ్ళీ వాళ్ళు కొండ మీదకి రావడము, బాబా గురించి సంకీర్తనలు చేయడము. అలాగే ఆ రోజుల్లో వాళ్ళు మెహ్రాజాద్ వెళ్ళే సౌలభ్యం కూడా ఉంది. కొంతమంది 30వ తారీఖే వెళ్ళారు. చూడని వాళ్ళు 31కి వాళ్ళకి స్పెషల్ టాక్సీలు అవి అరేంజ్ చేశారు. అలాగే 6:30 నుంచి బాబా ఫిల్మ్ షో అది ఉంది. దాంట్లో బాబా యొక్క ఆఖరి దర్శనం ఏ విధంగా జరిగింది అనేది చూపించారు. జనవరి 31 నుంచి ఫిబ్రవరి 7 వరకు. అలాగే బాబా అంతకుముందు మెరిటల్ బీచ్‌లో జరిగిన సహవాస్ ప్రోగ్రామ్స్ అవన్నీ కూడా ఫిల్మ్స్ రూపంలో వాళ్ళు చూశారు. ఇంతే కాకుండా ఇంకా ముఖ్యమైనది ఏంటంటే, ఆ రోజు 31 నైట్ అంతా కూడా చాలామంది టోంబ్ దగ్గరే, బాబా టోంబ్ దగ్గరే మనము నిద్రపోకుండా, అంటే శివరాత్రి రోజు మనం జాగారం చేస్తాం గదా! ఆ విధంగా వాళ్ళు ఆ రోజు రాత్రంతా కూడా లేచి బాబా గురించి వాళ్ళకి తెలిసిందంతా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు. On the second day, that is 1st February, started at 9 a.m. it was started, and Adi Kerani presided the occasion. Some publications, some books were presided that day by Mehramai. And there are so many different books were there, so it's all presided by Mehramai. That is Deepalakshmi, Marathi, then My Life with Our Meher Baba, C.D. Deshmukh, Meher Geetika, Avatar Meher Baba, some poems written in Telugu by Swami Satyaprakash Udasin, Meher Baba to Antima Sahvasam, that is Telugu, translation from Meher Baba's Last Sahvas. So these are the books presided by Mehramai on the second day. ఇక రెండో రోజు అంటే ఫిబ్రవరి 1వ తారీఖున మళ్ళీ ప్రోగ్రామ్స్ మొదలైనప్పుడు ఆ రోజు కొంతమంది రాసిన పుస్తకాలని వాళ్ళు ఆవిష్కరించడం జరిగింది. అవి వివిధ లాంగ్వేజెస్లో ఉన్నాయి. మరాఠీ, అలాగే ఇంగ్లీష్, తెలుగు భాషల్లో ఉన్న పుస్తకాలని వాళ్ళు ఆవిష్కరించారు.
Yeah. Yeah. Then I think we know that Keshav Narayan Nigam of Hamirpur recited with great emotion Mehr Chalisa written by him. So every day used to sing about that Mehr Chalisa in front of Baba. Even during that 69, that final darshan time also, he was reciting Mehr Chalisa every day in front of the tomb. And following prominent Baba lovers spoke, so they give so many Baba lovers spoke on that day. That is Adi Kirani, T.S. Kutumba Shastri, Dr. Dhanpati Rao, C.D. Deshmukh, Parameshwar Nigam, Bharucha, Sister Mani, Amar Singh Saigal, Elizabeth Patterson, Kitty Davy, Manu Karas of Karachi, Srimati Rhoda Dbash, Karachi, Aloba, Dr. G.S.N. Murthy, Sri Bapiraju, and Balak Bhagwan. So these all they spoke on that day. Whereas now the speech is not there, only bhajans and singing, and speech is only by the chairman at present. Only chairman speech will be there, no other speech. Whereas that day, second day, the speech was there from all these people spoke about Baba. ఇక దాని తర్వాత ఈ కేశవ్ నారాయణ నిగం హమీర్పూర్కి చెందిన కేశవ్ నారాయణ నిగం మెహర్ చాలీసా చదివారు. తర్వాత ఈ మండలి సభ్యులు ఈ మణి అలాగే ప్రామినెంట్ పేరుగాంచిన వక్తలంతా కూడా బాబా గురించి మాట్లాడటం జరిగింది. అయితే ఇప్పుడు సహవాస్‌లో మనం చూస్తుంటే ఈ ఉపన్యాసాలు అవి ఏమీ లేవు. Only chairman talk is there now at present. చైర్మన్ ప్రసంగం ఉంటుంది ఇప్పుడు. తర్వాత ఇంకా వేరే వాళ్ళెవరూ మాట్లాడరు. After speeches was over, then second day only repentance prayer. Repentance prayer was recited in all languages by the same persons who recited Parvadigar prayer yesterday. After completing the darshan program, Aarti was sung and the gathering dispersed for the lunch. In the evening, all the lovers present assembled again on the hill in the Pendal, and few others spoke in praise of Baba. Dr. Harry Kenmore spoke for a few minutes. So this after only repentance prayer, second day, not Parvadigar prayer, but in all languages, almost all languages. And evening some speeches were there, bhajans and speeches also were there in the evening. ఇక రెండో రోజు ఫిబ్రవరి 1న రిపెంటెన్స్ ప్రేయర్. ముందు రోజు ఎవరైతే పర్వదిగా ప్రేయర్ చేశారో రకరకాల భాషల్లో, వివిధ భాషల్లో వాళ్ళంతా రిపెంటెన్స్ ప్రేయర్ చేశారు. తర్వాత మళ్ళీ ఆ రోజు సాయంత్రం మళ్ళీ వాళ్ళంతా కొండ మీదకి వచ్చిన తర్వాత భజనలు, బాబా గురించి మాట్లాడటం ఇవన్నీ కూడా ఉన్నాయి. So once again, film show was shown in the evening, and the gathering dispersed for dinner at about 10:30 p.m. So then night, as you know, that Balgopal Bhaskar Raju and party gave Burra Katha recital. This is one of the most important events. Burra Katha events, recital of Baba's life in Hindi at Baba's tomb, and it was 0 hour by the time the gathering finally came to a close with case of Avatar Meher Baba Ki Jai. So this is the night in the evening what happened, and there is a description here. తర్వాత వాళ్ళు ఫిల్మ్ షో అది అయిన తర్వాత డిన్నర్ అయిపోయిన తర్వాత మళ్ళీ 10:30 ఆ సమయంలో ఈ బాలగోపాల్ భాస్కర్ రాజు గారు వాళ్ళ బృందం బాబా యొక్క జీవిత చరిత్రని బుర్రకథ రూపంలో హిందీలో అక్కడ ప్రదర్శించారు. దీంతో ఇక ఆ రోజు కార్యక్రమాలు ముగిశాయి. అందరూ కూడా అవతార్ మెహర్ బాబాకి జై అని చెప్పి జయ జయధ్వానాలు చేయడం జరిగింది. So next day, that is third day, that is second, last day of the function. All those remaining came up to the hill and the darshan program continued, while Sankirtan was continued in the Pendal simultaneously. Brother Adi Kirani also took part in the Sankirtan and sang a few ghazals. With cries of Avatar Meher Baba Ki Jai, the function came to a close, and with sweet memories of Sahwas
in the hearts of all lovers. They parted, taking beloved Baba with them. This is how the function was ended. The first Amartiti ended with this activity. ఇక ఫిబ్రవరి 2 ఉదయాన్నే ఆ రోజు ఉన్నవాళ్ళు మళ్ళీ కొండ మీదకి రావడము, బాబా దర్శనం చేసుకున్న తర్వాత సంకీర్తనలు, అలాగే ఆదికేరాని కూడా ఆయన కొన్ని గజల్స్ పాడటం జరిగింది. దాంతో ఆ రోజు కార్యక్రమం వాళ్ళ అవతార్ మెహర్ బాబాకి జై అని చెప్పి ఆ ఫంక్షన్‌ని ఆ విధంగా క్లోజ్ చేసి బాబాని తమతో పాటు తమ ఇళ్లకు తీసుకువెళ్ళాలి అని చెప్పి వాళ్ళు జై బాబా చెప్పుకోవడం జరిగింది. Baba used to tell, taking my darshan, take me in your heart with you. Directly you should go to your home. That's what the instruction given at Baba's time. బాబా ఉన్నప్పుడే బాబా చాలా సార్లు చెప్పారు, మీరు ఇక్కడికి వస్తే నన్ను మీతో తీసుకొని వెళ్ళండి, ఇక్కడి నుంచి డైరెక్ట్‌గా మీ ఇళ్ళకే వెళ్ళండి, మధ్యలో ఎక్కడికి ఆగొద్దని బాబా చెప్తూ ఉండేవారు. You can see some of the photos of the event. So this is how it was looking at that time. First Amartiti. You can see the inside. ఇది బాబా యొక్క టోంబ్ ఫస్ట్ అమర్తిది. The back side you can see Baba's photo, which is now kept in Baba's room. This photo now it is changed. This photo is in Baba's room now. That back side window is closed now. Previously during 1969, when final darshan of Baba, it was opened at that time. Now it is closed. ఈ ఫోటోలో మనం చూస్తే బాబా టోంబ్‌లో కిటికీ దగ్గర పెట్టిన ఫోటో ఇప్పుడు పక్కనున్న బాబా రూమ్‌లో ఉంటుంది. ఆ కిటికీని అప్పుడు మూసేశారు ఫస్ట్ అమర్తిది అప్పుడు. అయితే అంతకుముందు ఫైనల్ దర్శనప్పుడు అది తెరిచే ఉంది ఆ కిటికీ. ఇప్పుడు ఆ కిటికీని టోటల్‌గా క్లోజ్ చేసి అక్కడ వేరే ఫోటో ఉంటుంది బాబాది. Now this is Samadhi and this is the dais on the platform. Programs are conducted. You can see some drama actually going on in the dais. The singing on the dais, singing party. So one speciality is there. At that time, all the female Baba lovers are one side and male Baba lovers are on the other side, like that. Two sides, left and right. So this is another specialty at that time, first Amartiti. ఫస్ట్ అమర్తిదిలో మనం ఈ ఫొటోస్‌లో ఏం గమనించొచ్చంటే ఆడవాళ్ళు ఒకవైపు, మగవాళ్ళు ఒకవైపు కూర్చున్నారు. అలాగే ఆ డయాస్ మీద చూపించిన బాబా పిక్చర్ ఉన్నది ఆ ఫోటోనే ఇప్పటికీ వాడుతున్నారు డయాస్ మీద. This is entire group. Nearly 1,700 Baba lovers attended the first Amartiti. పదిహేడు వందల మంది వచ్చారు మొట్టమొదటి అమర్తిదికి. No, how much? What is the strength? Do you know, ma'am? No, how many are attending? Between 18,000 to 23,000, sir. Yeah, no, more than that. Last year it was 44 token, 44 into 500 plus another 1,000. This year 32 andi. Nearly 30,000. This year only 32. Yeah, this year it was less. Very It's less. 15,000 to 25,000, sir, in between that only. Yeah, this year it was reduced. Actually, first Amartiti only 1,700. See how it is increased. Baba lovers. This is another music. How it is going on. You can see here Henry Kenmore. Actually, he's a blind Christopher. Is a Baba's doctor training. He's a blind actually. So he was also talking in the first Amartiti. So with this, so you can see that first is very close to Baba. First one is Balak Bhagwan. Balak Bhagwan. Which will some plane. Baba has not told which plane he is, but people in his village, they should treat him as a god man. Some very high this thing.
just like but he is also attended the first Amartiti. Very close to Baba. It's Balak Bhagwan. He also spoke. అతను కూడా స్పీచ్ ఇచ్చాడు బాలక్ భగవాన్ కూడా ఫస్ట్ అమర్తిథిలో. So you can see here Elizabeth Patterson, Kitty Devi, Dr. Deshmukh. They all attended the first Amartiti. So this is a stretcher, Baba stretcher. You can see the original stretcher. This is. Now some modification they have done. This is how it was, the original stretcher, which carried Baba's body from Mehrabad to Mehrabad. Translate, madam, this one. ఈ స్ట్రెచర్ ని మనం ఇప్పుడు ఒక బాక్స్ లో చూస్తాము బాబా రూమ్ లో. ఇది ఒరిజినల్ స్ట్రెచర్ ఇది. The original stretcher, it looks like that. So this is in the cabin, Baba's room now. This photo is there in Baba's room. You can see here. This photo. బాబా రూమ్ లో ఈ ఫోటో మనం చూస్తాము. This is the first. That is first Amartiti. It was decorated like this on the first Amartiti. So near Mehra and Mani, near Baba's Gadi, at first Amartiti. You can see the Gadi. It is open. There is no handrail at that time. It is open. So Mehra and Mani, you can see all the Baba lovers sitting around the Gadi, Meher Baba's Gadi. In front of Mansari's room, it is there now also. ఇప్పుడు మనం టిన్ షెడ్ లో చూస్తున్న ఈ మెహర్ బాబా గాడి దగ్గర మెహరా మణి ఉన్న ఫోటో ఇది. So this is in first Amartiti. This is how it was looking after our tomb. First Amartiti, it was like this. We are taking darshan. Temporary covers, temporary shade. You can see the covers temporarily put. There was no permanent structure at that time. You can see that black stone is not there at that time. You can see here all white. That black stone was not there during first Amartiti. Now after 1972, it was that black stone has come and some structure was put on the in front. And there was no samadhi, either money samadhi, nothing was there. Plain. 1972. So today, when you go there today, you can see here like that. You can see the samadhi of Mani and others on the right side. So you can see the tomb, how Baba's that pit. So 1969 it was like that. And during first Amartiti, it was like this. See the photo. It was in the corner, 1969. And first Amartiti, it was placed behind that, in front of window. So you can compare these two photos, 69, 70, and now today it is like this. That is the change took place gradually, is it not? 69, 70, and now we are all ప్రెసెంట్ Baba like this. So with this, we concluding today's sharing of matter. Avatar Meher Baba ki Jai. Let us take Baba's darshan. Blessing. Darshan is over at the beginning. Now let us take the blessing from Baba. Avatar Meher Baba ki Jai.
Jai Baba to all the participants. జై బాబా. జై బాబా సార్. Jai Baba, Jai Baba. అందరికి జై బాబా అండి. జై బాబా అందరికి జై బాబా. అందరికి జై బాబా అండి. జై బాబా. అందరికీ జై బాబా అండి. జై బాబా అందరికీ జై బాబా.